హ్మ్. రండి సార్. రండి సార్. వెల్కమ్ సార్. రండి సార్. వావ్! నైస్ హౌస్. మీరు కూర్చోండి సార్. నేను డ్రింక్ అరేంజ్ చేస్తాను. ఓకే. మీరు ఓకే. కూర్చోండి. ఓకే. వావ్! వెరీ నైస్. వెరీ నైస్. సూపర్. నైస్. శేఖర్, ఎప్పుడొచ్చావు నువ్వు? నాకు తెలియలేదే. అబ్బా! హ్మ్. ఈరోజు చాలా బాగుంది శేఖర్. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ? గీతా! ఐమ్ సారీ శేఖర్. నేను నువ్వని పట్టుకున్నాను, హుహు. కానీ వెనకాల నుంచి తెలవలేదు. హ్మ్. సరే. ఐఎమ్ వెరీ సారీ అండి, వెరీ సారీ. రండి సార్. డ్రింక్స్ తెచ్చాను. కూర్చోండి సార్. కూర్చోండి. కూర్చోండి. సార్, ఈ కాంట్రాక్ట్ నాకే ఇస్తారు కదా సార్? సరే, రేపు ఆఫీస్కి వచ్చేసేయి. కాంట్రాక్ట్ నీకే ఇస్తా. హ్మ్. ఇక్కడ కూర్చొని ఏం టైం పాస్ చేస్తారు? వెళ్ళండి. ఫుల్ ఎంజాయ్ చేయండి. వెళ్ళండి సార్. పండగ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్మ్. సరే, రేపు 10కి ఆఫీస్కి వచ్చేసేయి. కాంట్రాక్ట్ నీదే. హాయ్. నీకొకటి తెలుసా? ఇందాకడ నువ్వనే పట్టుకున్నాను. నిజంగా? నిజం. వెనక నుంచి నీ ఫిజిక్ చూడగానే పిచ్చెక్కిపోయింది. అవునా? అవును. మరెళ్దాం పద లోపలికి. ఓకే. ఎవడో చెప్పాడు, తిను తాగు ఎంజాయ్ చేయని. లోకం గురించి అస్సలు పట్టించుకోవద్దు. సార్, వెళ్ళండి సార్. వెళ్ళండి. వావ్, సూపర్ ఐటమ్. ఇంత బ్యూటిఫుల్ అని నేను అనుకోలేదు. ఈ అందం నాకే సొంతం. ఆ, ఏంటి సత్యనారాయణ గారు, మామిడి పండు తినమనిస్తే వాసన చూసి వదిలేస్తారేంటి? ఈ మామిడి పండుని జ్యూస్ చేసుకుని తాగేయండి. ఓ, టైం వేస్ట్ చేయొద్దు. అలాగే, అలాగే. ఎవరు నువ్వు? శాంతి సార్, పనిచేయడానికి వచ్చాను. శేఖర్, నేనే ఊరి నుంచి పిలిచాను. హ్మ్. పాపం ఇప్పించడానికి ఎవరు లేరు. హ్మ్. అమ్మ నాన్న బస్ యాక్సిడెంట్లో చనిపోయారు. అనాథ. అందుకే మనకి తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను. శాంతి, లోపలికెళ్ళి సార్కి టీ తీసుకురా. అరే, విజయనయ్యవా? నీకు తెలుసుగా, కాంట్రాక్ట్ల కోసం పెద్ద పెద్ద ఆఫీసర్ని ఇంటికి పిలిపించి ఏమేం చేశామా? ఇదంతా ఊర్లో తెలిస్తే తలెత్తుకొని తిరగలుగుతామా? శేఖర్, దాని గురించే కదా తీసుకొచ్చాను. అరే, ఎప్పటి వరకు చిన్న చిన్న కాంట్రాక్టుల మీద బతుకుతాం? కొడితే పెద్ద కాంట్రాక్టే కొట్టాలి. సెటిల్ అయిపోవాలి. అలాంటి కాంట్రాక్ట్ కావాలి అంటే ఒక మాల్ కావాలి కదా. అందుకే దీన్ని తీసుకొచ్చా. కొత్త ఐటమ్ అంటే డిమాండ్ కూడా పెరుగుతుంది కదా. అయినా అది ఒప్పుకుంటుందా? అది నా మీద వదిలే శేఖర్. నువ్వు పెద్ద కాంట్రాక్టర్ని చూడు. పెద్ద కాంట్రాక్టా? ఆ సత్యనారాయణ కాంట్రాక్ట్ చేయాలనివ్వకూడదు. సరే, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇప్పుడు ఎలా సెట్ చేయాలి?
రండి సార్, సత్యనారాయణ గారు రండి. కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి. బాగున్నారా సత్యనారాయణ గారు? చాలా బాగున్నా. శేఖర్, సీత రియల్లీ బ్యూటిఫుల్. హ్మ్. కానీ ఒకే ఒక్క రాత్రి కోసం ఇంత పెద్ద కాంట్రాక్టు పాసిబుల్ కాదు. సత్యనారాయణ గారు, ఈ గీత మీదే. ఒక్క రాత్రి కాకపోతే ఎన్ని రాత్రులైనా ఉండండి, మీ ఇష్టం. ముందు మందు తాగండి సార్. అరే, పొద్దున్నే ముందు ఎవరు తాగుతారు? అయినా ఇది కోట్ల రూపాయల కాంట్రాక్టు. ఈ టెండర్ మాదే అయితే మీకు మంచి గిఫ్ట్ ఇస్తా. అవునా? హ్మ్. ఏంటా గిఫ్ట్? శాంతి, ఒకసారి ట్రా. వస్తున్నానమ్మగారు. శాంతి, ఈయన మన పెద్ద సారు. నమస్తే పెట్టు. నమస్కారం అండి. నమస్తే. నువ్వెళ్ళు, నేనొస్తాను. ఉమ్. మీ ఇద్దరు డ్రింక్ చేస్తూ ఉండండి, నేనొస్తాను. శేఖర్, ఐటమ్ చాలా ఫ్రెష్గా ఉందయ్యా. మరేమనుకున్నారు సార్ గీత అంటే? ఈ మాల్ నాదైతే కాంట్రాక్ట్ నీదేనయ్యా. మీరు ఎంజాయ్ చేయండి సార్. శాంతి, శాంతి, ఒకసారి ట్రా. వస్తున్నాను మేడం. చెప్పండి మేడం. శాంతి, ఈ డ్రింక్ తీసుకో. డ్రింక్ నాకెందుకు మేడం? శాంతి, నీది లక్కీ లెగ్. నువ్వు మా ఇంటికి వచ్చిన వేళ విశేషం. సత్యనారాయణ గారు మాకు పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చారు, అందుకే ఈ డ్రింక్. ట్రీట్ తీసుకో. డ్రింక్ ఎందుకమ్మా? నేను ఎప్పుడు దేవుని కోరుకుంటాను. అనాథ నేను నన్ను చేరదీసి ఇంత బాగా చూసుకుంటున్నారు మీరు. మీరందరూ ఎప్పుడు చల్లగా ఉండాలి. నువ్వు మా ఇంట్లో ఉన్నంత వరకు చల్లగా ఉంటావు. ముందు ఈ చల్లటి డ్రింక్ తాగు. శాంతి, నిద్రస్తుందా? అవునమ్మగారు. పద, బెడ్రూమ్లో పడుకుందో కానీ. కాంట్రాక్ట్ నాకే. సత్యనారాయణ గారు, మీకోసం మీ హీరోయిన్ ఎదురు చూస్తూ ఉంది. మీరెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకే శేఖర్, మ్మ్. రేపు 10 ఆఫీస్కి వచ్చేసి మ్మ్. పెండింగ్ లో ఉన్న బిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసేస్తాను. మ్మ్. ఆ. అరే గీత, ఇదంతా నీకు ఎలా సాధ్యమైంది? ఏముంది, డ్రింకులో మత్తు మందు కలిపా. మ్మ్. పిచ్చిదానికి ఏం తెలుసు? మ్మ్. బాగుందని తాగి మ్మ్. మత్తులో తూలుతుంది. ఈ రాత్రి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. మ్మ్. తెల్లారితే ఏం జరిగిందో తెలీదు. తెలిసినా ఎవరికి చెప్పింది? అప్పటి వరకు మన పని అయిపోయింది. మ్మ్. నువ్వు సూపర్ గీత. ఇదే మా ఇల్లు. మీరు రారనుకున్నాను. వచ్చినందుకు థ్యాంక్స్. కూర్చోండి సార్, కూర్చోండి.
నువ్వు రమ్మంటే రాను. టైం వచ్చినప్పుడు కంపల్సరీ వస్తాను. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది. ఏమన్నా తీసుకుంటారా కళ్యాణ్ గారు? ఐటెం బాగుంటే నీ పని తొందరగా అవుతుందని చెప్తున్నాను. అదే సార్, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. హ్మ్? గీతా, గీతా అచ్చా, ఈ ఇంటికి ఓ విశేషం ఉంది సార్. మ్మ్. ఎవరైనా మీలాంటి పెద్దవాళ్ళు వస్తారా? మ్హూ. నైట్ ఇక్కడ పడుకోకుండా వెళ్ళరు. ఇంకా కాంట్రాక్ట్ కూడా మాకే ఇస్తారు. ఓ, ఎంత జాలి హృదయం, ఎంత మర్యాద. నీ మర్యాద చూస్తే ఎవరైనా మ్మ్. కాంట్రాక్ట్ ఏంటి ఏదైనా ఇచ్చేయాల్సిందే. ఎంతో మంది అతిథులకి సేవ చేసినట్టున్నారు. ముందు ఐటెం చూడండి. శాంతి, శాంతి ఒకసారి ట్రా. వస్తున్నాను మేడం. ఆ, చూడండి సార్, మాల్ ఎలా ఉంది? ముందు నుంచి మ్హూ. వెనక నుంచి మ్హూ. టోటల్గా మ్హూ, మ్హూ. ఏంటి సార్, ఎలా ఉంది ఐటెం? ఫుల్ నైట్ ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ కోఆపరేషన్. శేఖర్, ఎందుకో ఇది మన టేస్ట్కి తగింది కాదయ్యా. బ్యాంకాక్ బ్యూటీని చూపిస్తావు అనుకుంటే బాపు గారి హీరోయిన్ చూపించావేంటి? మనకు కావాల్సింది మాసు. ఏం పర్వాలేదు సార్, మీ టేస్ట్కి తగ్గట్టు నేనున్నానేమో చూడండి. ఈ చీర కట్టు బొట్టు చూసి క్లాస్ అనుకున్నారేమో. మాస్, ఊర మాస్. ఎంతమంది మాస్ సినిమాలు ఆడించారో ఈ థియేటర్లో. వావ్. అబ్బా, ఇది ఇప్పుడొచ్చింది లైన్లోకి. నీలాంటి మాసు బాడీకి నాలాంటి పోట్ల గిట్ట తోడైతే అన్ని 100 రోజుల సినిమాలే. ఇన్నాళ్ళు ఇలాంటి మాసుది నాకు తగలలేదు. మరింకెందుకు లేటు? తెర తీసి సినిమా ఆడించేయండి. నీకెంత ధైర్యం? నన్నే కొడతావా? ఇప్పుడు చెంప పగలగొట్టాను. స్టేషన్కి తీసుకెళ్తే హ? ఎక్కడెక్కడ కొడతానో నాకే తెలియదు. మీరు పోలీస్ ఆఫీసర్ రామ్రాజ్, ఒక ఆడదాని వయ్యుండి మరో ఆడదాని జీవితం నాశనం చేస్తావా ఏంటి? మీరు చెప్పినట్టు వింటుందనుకుంటున్నావా? ఆ రోజే నాకు ఫోన్ చేసి కూల్ డ్రింకులో మత్తు మందు కలిపారని చెప్పింది. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఈ నాటకం ఆడాను. పదండి స్టేషన్కి. పదరా, పదరా, పదండి.